భువికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను. పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను. పరిశుద్ధుడు జన్మించెనని ఇహమున పరమున కొనియాడెదం. మనము కూడా కొనియాడెదం. ప్రభువు నామము గణపరచెదం. మనము కూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. అర్పింతు నీ కోసమే జీవితం ఆనందరాగాలతో, ఆత్మీయ గీతాలతో, ఆనందరాగాలతో, ఆత్మీయ గీతాలతో. శుభప్రదమైన నిరీక్షణతో స్తుతి ఘన మహిమలు చెల్లించుచు. శుభప్రదమైన నిరీక్షణతో స్తుతి ఘన మహిమలు చెల్లించుచు. స్తోత్రార్హుడా నా యేసయ్యా, నీ కోసమే బ్రతుకుచున్నానయ్యా. మహాపరిషుడివి గనుడివి దయగలిగినటువంటి దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ వేడుకంత తండ్రి మీరే ఘనంగా జరిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. జీవితం అంటే మాటలు కాదే చెల్లెమ్మా, ఇది మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. జీవితం అంటే మాటలు కాదే చెల్లెమ్మా, ఇది మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. నమ్ముకున్నాడు యోసేపు, అమ్ముకున్నాడు అన్నలు. నమ్ముకున్నాడు యోసేపు, మోసగించాడు యాకోబు. నమ్ముకున్నాడు యోసేపు, అమ్ముకున్నారు అన్నలు. నమ్ముకున్నాడు యేసేపు, మోసగించాడు యాకోబు. ఈ అన్నలు నమ్ముట కంటే ఈ అన్నలు నమ్ముట కంటే అన్న యేసుని మంచుకో. రాజ్యం నీదే ఏలుకు, పరలోకం నీదే మేలుకు. జీవితం అంటే మాటలు కాదే చెల్లెమ్మా, ఇది మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా.
మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు వలీవల తోట. మా తండ్రి యేసు పశువుల పాకలు, తనను తాను చూడ తగ్గించుకోనేను. చప్పట్లు కొడుతూ గణపరుద్దాం. అందరికీ వచ్చిన పాట, ఈ మధ్యన ఎక్కువగా పాడుకుంటున్న పాట స్థిరపరచువాడువు బలపరచువాడువు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే ఉదయాన ఎందరికీ, క్రీస్తు ఎందరిలో ఉదయించాడో ఒకసారి పరిశీలన చేసుకుని ఈరోజు క్రిస్మస్ వేడుకలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరూ మీ ముఖాల్లో జ్యోతులు వెలిగినట్లుగా చప్పట్లతో యేసునామాన్ని స్తుతిస్తూ గణపరచాలి. అందరూ చేతులు జోడించి చప్పట్లు కొట్టాలండి మనసారా కోరుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ
మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్య పుట్టాడు, మనకై పుట్టాడు, సంతోషం తెచ్చాడు, సందడి తెచ్చాడు. యేసయ్య పుట్టాడు, మనకై పుట్టాడు, సంతోషం తెచ్చాడు, సందడి తెచ్చాడు. రాత్రి సమయములో మందలు కాస్తున్న గొర్రెల కాపరులు గొప్ప వెలుగొకటి చూసి భయపడగా దేవుని దూతొకటి వారి ముందు నిలిచింది. యూదయ దేశములో రాత్రి సమయములో మందలు కాస్తున్న గొర్రెల కాపరులు గొప్ప వెలుగొకటి చూసి భయపడగా దేవుని దూతొకటి వారి ముందు నిలిచింది. మీ కొరకు రక్షకుడు పుట్టెనని చెప్పింది, మీ కొరకు రక్షకుడు పుట్టెనని చెప్పింది. రక్షకుడే సయ్యజాడ చక్కగా తెలిపింది, రక్షకుడే సయ్యజాడ చక్కగా తెలిపింది. అంతా కలిసి మనం క్రిస్మస్ పాటలతో, అంతా కలిసి మనం చేద్దామా సందడి. రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభువులకు ప్రభు యేసు హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, యేసునందే నిత్య జీవం హల్లెలూయా. నీతిమంతుడే సయ్యా హల్లెలూయా, నీతిమంతుడే సయ్యా హల్లెలూయా. సమతానకర్త యేసయ్యా హల్లెలూయా. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ నీ ప్రేమ నాలో ఉదయించగా, నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నన్నెలా ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించేదా నా యజమానుడా, సేవి
స్తుతించేదా నా యజమానుడా. జయ సంకేతమా జయ క్షేత్రమా ఆయన నామాన్ని పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా జయ క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. బెత్లెహేమా నీవెంతటి దానవే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. యేసునాథుడు దయించెనే నీలో క్రీస్తురాజు జన్మించెనే. యేసునాథుడు దయించెనే నీలో క్రీస్తురాజు జన్మించెనే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేను నే నిన్ను చూడక, మహాఘనుడ నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా.
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాఘనుడ మాయేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేనెందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక. లోకమే సంబరం, అందరం ఆడి పాడేద్దాం. రక్షణ వార్తను అంతా తిరిగి చాటేద్దాం. లోకమే సంబరం, అందరం ఆడి పాడేద్దాం. రక్షణ వార్తను అంతా తిరిగి చాటేద్దాం. రాజులకు రాజు జనించాడని, పాపమును క్షమింపవచ్చాడని. రాజులకు రాజు జనించాడని, శాపమును తొలగింపవచ్చాడని. చేసేదామే సంబరం, ఆడేద్దాం మనమందరం. చేసేదామే సంబరం, ఆడేద్దాం మనమందరం. నన్ను నడిపిస్తున్నటువంటి ఆరాధనను బట్టి ప్రభా, అనేక గ్రామాలకు వారు వెళుతుండగా ప్రభా, నీ పవిత్రాత్మ దీవులు వారిపై కుమ్మరించి వారి యొక్క సంఘ బిడ్డలను సంఘస్థులందరూ కూడా దీవించమని, ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించి 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా దీవించమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. ప్రభు అంటారు, ఈ చిన్నది నిద్రపోవచ్చున్నది, నిద్రపోతుంది. ప్రభువు నందు మృతులని ప్రభు అంటారు, చచ్చిపోయాడు అనరు, నిద్రించుచున్నారు. పౌలు గారు కూడా అంటారు, నిద్రించుచున్న వారిని గురించిన విషయం మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదు. నిద్రిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఏదో ఒక రోజు లేస్తాడు. అని మీరు పడుకున్నారు, నిద్రపోతున్నారు, అలా ఉండిపోతారా? నిద్రపోతున్నాడు అంటే లేస్తాడు. రాత్రి నిద్రపోయి పొద్దుటే లేస్తారు. కాబట్టి ఆ నిద్రలోకి వెళ్ళినాడు కొద్దిగా లేటుగా లేస్తాడు కదా. మాట్లాడాలి. హల్లెలూయా. అది ఆత్మీయ భాష. నిద్రించుచున్నాడు అంటే ఏదో ఒక రోజు లేస్తాడు. అందుకే కదా మన సమాధులు జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం. ప్రభువు రాకడలో వాళ్ళు లేస్తారు. అందుకనే ప్రభు అన్నారు, వారు నిద్రించుచున్నారు. నిద్రించుచున్నారు కనుక మీరేం బాధపడొద్దు, ఒకరోజు ఆ మళ్ళా వారిని చూస్తాం. చచ్చిపోయారు అనుకోండి, ఇక లేవరు. హల్లెలూయా. ఆత్మీయ భాషలో నిద్రించుచున్నారు అంటాం. మృతులు
అంటే నిద్రించుచున్నవారు ఎవరు? సజీవులు. అర్థమవుతుందిగా. అంటే ఇప్పుడు అబ్రహాం బతుకున్నాడా చచ్చిపోయాడా? చెప్పండి. బ్రతికే ఉన్నాడు. అందుకే కదా నేను అబ్రహాము దేవుడిని అని దేవుడు చెప్పుకున్నారు. బతుకున్నోడు పేరు చెప్పుకోవాలి, కానీ చచ్చిపోయినోడు పేరు చెప్పుకుంటే ఏం ఉపయోగం? కానీ దేవుని దృష్టిలో అబ్రహాము బ్రతికే ఉన్నాడు. ఎందుకనంటే అతను నిద్రిస్తున్నాడు కానీ లేస్తాడు, ఒక రోజు లేస్తాడు. అందుకని వారు సజీవులే. వారు నిద్రించుచున్నారు కానీ వారు సజీవులే. హల్లెలూయా. లోక కోణంలో వాళ్ళు చచ్చిపోయారు. లోకం ఏం చెప్తుందో వాళ్ళు చచ్చిపోయారు. కీర్తిశేషులు అని రాస్తారు. చచ్చిపోయిన వాళ్ళకి ఏం రాస్తారు? కీర్తిశేషులు. మన వాళ్ళు కూడా అట్లాగే రాసేస్తారు. యాక్చువల్గా మనం అట్లా రాయకూడదు. కీర్తిశేషులు అంటే లేగరం. మనం సాక్షి శేషులు అని రాయాలి. యాక్చువల్గా సాక్షి శేషులు అని రాయాలి. హల్లెలూయా. అంటే అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటారంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చనిపోయారు కానీ వారి యొక్క సాక్ష్యం చావలేదు, వారి యొక్క సత్క్రియలు చావలేదు, వారి యొక్క విశ్వాసము బ్రతికే ఉంది. అందుకనే మనం అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాం, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటాం, యాకోబుని జ్ఞాపకం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే వారు భౌతికంగా చనిపోయారు కానీ వారి సాక్ష్యములు ఇంకా మన మధ్యలో బ్రతికే ఉన్నాయి. హల్లెలూయా. కనుక వారు సజీవులు. వారు నిద్రించారు. ఒకరోజు నిద్రలో నుంచి మరలా లేస్తారు. ఇప్పుడు మనం కూడా చనిపోతాం. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మాట్లాడుతున్నా. క్రిస్మస్ రోజున చనిపోయే ఎందుకని అంటారా? హల్లెలూయా. కాబట్టి నిద్రించుచున్నవారు సజీవులుగా ఉన్నారు. వారు భౌతికంగా నిద్రిస్తున్నారు కానీ వారి సాక్ష్యాలు మన మధ్యలో ఇంకా బ్రతికే ఉన్నాయి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఏముంటుందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు క్రీస్తు వైపు చూస్తూ సాగిపోదాం. హల్లెలూయా. అంటే మన చుట్టూ ఎవరున్నారు? సాక్షి సమూహం. చచ్చిపోయిన సమూహమా, బతికిన సమూహమా? ఇది చెప్పాలి మీరు. వాళ్ళందరూ నిద్రించారు. ఇప్పుడు అబ్రహాం అంతా ఉన్నాడు, కనపడుతున్నాడా మీకు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అక్కడ లిస్ట్ ఉంది కదా, పెద్ద లిస్టు. ఏహేబెలు, దావీదు, వీళ్ళందరూ సాక్షి సమూహం, గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించింది, మనతో ఉంది. మనతో చచ్చిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు, వీళ్ళు మాట్లాడలే మీరు. వారందరూ నిద్రించేస్తున్నారు కానీ వారి సాక్ష్యములు సజీవముగా మనతో ఉన్నాయి. కనుక దేవుని దృష్టిలో వారందరూ సజీవులుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఈ సాక్షి సమూహం ఏం చెబుతుందంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక విశ్వాసి ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య వాడిని కొట్టాడు, ప్రభువుని నమ్ముకున్నాడని వాడిని కొట్టాడు. వాళ్ళ సహోదరుడు ఎవడో కొట్టాడు, లేదా బాధపరిచాడు, హింసించాడు. అప్పుడు వెంటనే ఈ విశ్వాస సాక్ష్యం ఏం చెబుతుందంటే, హేబెల్ ఉంటాడు, మన హేబెల్ అంటాడు, వరే ఈ మాత్రం దానికే భయపడి విశ్వాసంలో ఆగిపోతావా? విశ్వాసంలో నువ్వు ఆగిపోకూడదు, యేసు వైపు చూస్తూ సాగిపోవాలి. నువ్వెందుకు ఆగిపోతావు? మీ అన్నయ్య నిన్ను తిట్టాడు, మా అన్నయ్య అయితే నన్ను చంపేశాడు. హేబెల్ని చంపేశారు కదా, చంపేశారా లేదా? తెలుసుగా మీకు. హేబెల్ చచ్చిపోయాడు. హేబెల్ అంటాడు, నన్ను చంపినా నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. అతని రక్తం ప్రార్థన చేస్తానే ఉంది కదా. చంపేశాడు కదా అని ప్రార్థన ఆగల, అతని రక్తం ప్రార్థన చేస్తూనే ఉంది. దేవుడు అన్నారు, అతను భూమిలో ఉండి రక్తం మొరపెడుతూ ఉంది. హల్లెలూయా. కనుక ఈ సాక్షి సమూహం ఏమి చేస్తుందంటే, మనం విశ్వాస యాత్రలో నువ్వు ఆగిపోయినప్పుడు నువ్వు ఆగిపోకూడదు, నువ్వు సాగిపోవాలి. మేము కూడా ఎటువంటి సమస్యలను, ఎన్నో బలమైనటువంటి దెబ్బలు తిని దేవుని కొరకు నిలబడ్డాము.
అని మనకి సాక్ష్యం ఇవ్వడానికి గొప్ప సాక్షి సమూహం మనతో ఉంది కనుక వీరందరూ సజీవులుగా ఉన్నారు. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యమో దాచి ఉంచే ప్రభు నీ కోసమో. ఎందుకో ఇంత భాగ్యమో దాచి ఉంచే ప్రభు నీ కోసమో. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా, యూదయా బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా, యూదయా బెత్లెహేమా. చప్పట్లు. ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రార్థించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా, యూదయా బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా, యూదయా బెత్లెహేమా. రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా నేడు శిరసు వంచెను. లోకనాథుడై మరియకు అవతరించెను. లోక పాపమెల్ల తనది శిరసు మోసెను. లోకనాథుడై మరియకు అవతరించెను. ఇతండే దేవుడాయను, ఇతండే దేవుడాయను, ఇతండే దేవుడాయను, ఇతండే దేవుడాయను, ఇతండే దేవుడాయను, ఇతండే దేవుడాయను. రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై. బెత్లెహేము గ్రామము ఎంత పుణ్యగ్రామము. బెత్లెహేము గ్రామము ఎంత పుణ్యగ్రామము. యేసురాజు దేశ కట్టె పశుల పట్టము. ఈనాడే మనకు పండుగ ఆడి పాడగా, ఈనాడే మనకు పండుగ రండి ఆడి పాడగా. ఈనాడే మనకు పండుగ రండి ఆడి పాడగా. రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై.
ఆకాశాన తార ఒకటి బయలుదేరెను, తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను. ఆకాశాన తార ఒకటి బయలుదేరెను. బెత్లెహేము గ్రామం ఎంత పుణ్య గ్రామము, బెత్లెహేము గ్రామం ఎంత పుణ్య గ్రామము, యేసురాజు దేశం కంటే పశుల పక్షము. ఈనాడే మనకు పండుగ రండి ఆడి పాడగా, ఈనాడే మనకు పండుగ రండి ఆడి పాడగా, ఈనాడే మనకు పండుగ రండి ఆడి పాడగా. రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా, నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణ.